ఈరోజు మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మన నెల్లూరుకి రావడం జరిగింది. వెల్కమ్ జగన్, వెల్కమ్ టు నెల్లూరు. 5 ఏళ్ళైంది నువ్వు నెల్లూరులో వచ్చి జనాన్ని కలిసి. పాదయాత్ర అప్పుడు వచ్చావు గుర్తుందా? ముద్దులు పెట్టుకుంటా కనిపించిన వాళ్ళు ముద్దులు పెట్టావు, సీఎం అయిపోయావు, మళ్ళీ కనిపించలేదు ఎక్కడ. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్ ఎక్కేసి నెల్లూరులో ప్రవేశించాడు. కానీ నేను ఒక్కడ వినిపిస్తున్నా మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి, జగన్ నువ్వు మాత్రం అవినీతికి తావులేదు అని మాత్రం చెప్పొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు చేసే ప్రతి పనిలో అవినీతి ఉంది. యు ఆర్ ఏ వైట్ కాలర్ క్రిమినల్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. నేను ఊరికే చెప్తున్నా, సాక్ష్యాలతో చూపిస్తా. నేను ఏం చెప్పినా కూడా సాక్ష్యాలు ఉంటాయని కూడా నేను మీకు మనవి చేస్తాను. మీకు అందరికీ తెలుసు TDR బాండ్స్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కార్పొరేషన్ మనకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి టీడీఆర్ బాండ్లు ఇస్తారు. మీ ఇంటి ముందు రోడ్డు పెద్ద చేయాలంటే ఆ ల్యాండ్ ఏది మీ ఒక అంకణమో 2 అంకణాలు, 1 స్క్వేర్ యార్డు, 2 స్క్వేర్ యార్డు తీసుకున్నప్పుడు దానికి టీడీఆర్ బాండ్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం దాన్ని. తిరుపతిలో, ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఒక ఎగ్జాంపుల్ గా మేము టేకప్ చేసి, తిరుపతిలో జరుగుతున్న టీడీఆర్ అవినీతి గురించి గత సంవత్సరముగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విషయం మీకు తెలుసు. నేనే 5-6 ప్రెస్ మీట్లు, రుజువులు, కాగితాలు, టీడీఆర్ బాండ్స్, ఇటువంటి టీడీఆర్ బాండ్లన్నీ కూడా నేను మీకు చూపించి 10,000 కోట్ల రూపాయల స్కామ్ ని మనం బయట పెట్టాం. మీకు అందరికీ గుర్తుంటుంది. 373 టీడీఆర్ బాండ్లలో తిరుపతిలో రోడ్లు 17 రోడ్లకు గాను, ఈ రోడ్లకి ల్యాండ్ అంటే ఈ రోడ్లు వేసే దానికి ల్యాండ్ గాను ఆల్మోస్ట్ 373 టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ఇంకొక ఎక్స్ట్రా 300 టీడీఆర్ బాండ్లు ఇంకా ఇష్యూ కాలేదు. ఈ 373 టీడీఆర్ బాండ్లు విలువ 4,000 కోట్లు మాత్రమే. 4,200 ఎగ్జాక్ట్. సో విల్ టేక్ ఇట్ as 4,000. 4,000 కోట్ల రూపాయలకి విలువ గల టీడీఆర్ బాండ్లు తిరుపతిలో జనాలకి ఇష్యూ చేశారు. ఈ టీడీఆర్ బాండ్లలో చాలా దగ్గరలో కూడా పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఎవరో భూమి ఎవరో పేరుతో పవర్ ఆఫ్ అటర్నీ తీసుకొని కూడా స్కామ్ జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. 3-4 కేసులు ఆల్రెడీ నేను చూపించున్నాను. పవర్ ఆఫ్ అటర్నీ కేసు. వీళ్ళందరూ కూడా బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, బ్రోకర్ అభినయ రెడ్డి మనుషులని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వ్యవసాయ భూమి 10,000 నుంచి 20,000 రూపాయలు ఉండే వ్యవసాయ భూమిని 40,000 నుంచి 60,000 వరకు చూపించి దాన్ని మళ్ళీ కమర్షియల్ చేసి 1,20,000 నుంచి 2,20,000 వరకు వాల్యూ చూపించడం జరిగింది. అంటే 10 నుంచి 20,000 ఉండే వ్యవసాయ భూమిని 1,20,000 నుంచి 2,00,000 వరకు స్క్వేర్ యార్డు దాని రేటు పెంచడం జరిగింది. దాన్ని పెంచి ఆ వాల్యూ మీద టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 4,000 కోట్ల స్కామ్ ఇప్పుడు ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో ఈ 4,000 కోట్ల టీడీఆర్ స్కామ్ ని శ్రీలక్ష్మి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మక్క, మా శ్రీలక్ష్మక్క ఈ టీడీఆర్ బాండ్ చల్లదని మొన్న ఒక జీవో ఇష్యూ చేసింది. ఈ టీడీఆర్ బాండ్ పక్కన పెట్టండి అని శ్రీలక్ష్మక్క చీఫ్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మక్క ఈ దొంగ బాండ్లు, ఈ దొంగతనం ఇప్పుడు చెప్పండి రా నడుతున్నా తిరుపతిలో ఉండే బ్రోకర్ నాయుళ్ళందరికీ.
దొంగలు, దోపిడీదారులు దోసేసుకున్నారు. తిరుపతిలో 17 రోడ్లు నాకేశారని కూడా నేను మనం చేస్తున్నా. నేను చెప్పడంలా, ఆనా వెంకటరమణారెడ్డి చెప్పడంలా, శ్రీలక్ష్మక్క చెప్తుంది. మీ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మక్క చెప్తుంది. కరుణాకర్ రెడ్డి ఒక బ్రోకరు, అభినయ్ రెడ్డి ఒక బ్రోకరు, టీడీఆర్ స్కామ్ మొత్తం వాళ్లే చేశారు అని కూడా నేను చెప్పడం లేదు, శ్రీలక్ష్మమ్మ చెప్తుంది. శ్రీలక్ష్మక్క మీకు నమస్కారం, అభినందనలు. మీరు అనుకుంటున్నారేమో శ్రీలక్ష్మక్క ఏంది, మా అక్క ఏంది బాట్లు క్యాన్సిల్ చేయడం అని. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, భయపడింది శ్రీలక్ష్మమ్మ. ఈ స్కామ్ లో ఇరుక్కుంటే నన్ను కూడా జైలుకి పంపిస్తారని భయపడింది అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే డబ్బులు వస్తుంటే శ్రీలక్ష్మమ్మ వదిలే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ 4,000 కోట్ల బాండ్లు ఏ ఉన్నాయో ఆల్రెడీ 2,000 కోట్ల బాండ్లు అమ్మేశారు. సేల్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. బిల్డర్స్ కి అందరికి అమ్మేశారు ఈ బాండ్. మరి ఈ 2,000 కోట్ల అమ్మిన బాండ్ల సంగతి ఏంటి? అర్థమవుతుందా మీకు? 4,000 బాండ్లు, 4,000 కోట్ల రూపాయల బాండ్లు, ఈ దొంగ బాండ్లు పక్కన పెట్టమని శ్రీలక్ష్మి గారు ఒక జీవో ఇచ్చారు. కానీ ఈ 4,000లో ఆల్రెడీ వ్యాపారం చేసేసిన 2,000 కోట్ల రూపాయల బాండ్ల సంగతి ఏంటి అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ మేము వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి అట్టొచ్చింది. ఆయన సారీ, తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ 2,000 కోట్ల బాండ్లు దీన్ని ఎంత చేస్తారు? కరుణాకర్ రెడ్డి మీద ఆస్తుల మీద వెళ్లి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బులు వసూలు చేస్తారా? కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆస్తుల మీద దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అందరి మీద రెవెన్యూ యాక్ట్ పెట్టి ఈ 2,000 కోట్ల రూపాయలు ఏవైతే వ్యాపారం జరిగిందో దాని బాధ్యులు ఎవరో వాళ్ళ మీద మీరు వసూలు చేస్తారా, అరెస్ట్ చేస్తారా అని కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ దోపిడీ చేసిన అందరూ ఓకే. సో ఈ 2,000 కోట్ల సంగతి ఇమీడియట్ గా బయటకు తీయాల్సి ఏం చేయాలనేది ప్రభుత్వం ఈ రోజు ఉన్న ఈసీ దీంట్లో ఉంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉంది కాబట్టి వెంటనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి, చిన్న బ్రోకర్ భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరినీ వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ ఒక ఊర్లో జరిగిందంటే వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగే ప్రసక్తే లేదు అని కూడా నేను మనం చేస్తాను. మీకు గుర్తుందో లేదో, నేను ఒక రోజు ప్రెస్ మీట్ పెడితే రకరకాలుగా మాట్లాడారు తిరుపతిలో. ఈ రోజు నేను అడుగుతున్నా, ఆన వెంకటరమణారెడ్డి చెప్పింది కరెక్టా కాదా అని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. సాక్ష్యాలు చూపించా, ఆధారాలు చూపించా. శ్రీలక్ష్మమ్మ క్యాన్సిల్ చేసేసింది ఆయన 5,000 కోట్ల రూపాయలు. ఈ రోజు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం కూటమి స్ఫూర్తితో ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు వృధా కాకుండా ఆపగలిగామని కూడా గర్వంగా చెప్తున్నానని కూడా నేను మనవి చేస్తాను. సో ఈ రోజు ఈ 5 మంది ఎవరున్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. అదే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ తిరుపతి కలెక్టర్ గా పనిచేసిన వెంకటరమణారెడ్డి, ఆయన్ని కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఆయన కూడా ఈ స్కామ్ లో అరెస్ట్ చేయాలా అని కూడా నేను ఇంకొక ఆమె ఉంది, మా నెల్లూరులో చేసిపోయిందా మీకు అందరికీ తెలుసు. మా అక్క హరితక్క, కమిషనర్ హరితక్క, ముమ్మాటికి 100% హరిత గారి
తిరుపతి కమిషనర్ గా ఉన్న హరిత గారు దీంట్లో 100% ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హరితమ్మ గారు సొంత తమ్ముడిని అడ్డం పెట్టుకొని కార్పొరేషన్, తిరుపతి కార్పొరేషన్ లో ఏ వర్క్ అయినా సరే, ఏ పని అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తున్నారనేది తిరుపతి కార్పొరేషన్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. షీ ఈజ్ ఎ మోస్ట్ కరప్ట్ ఆఫీసర్ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం, హరిత గారు తిరుపతిదే. ఆమె తిరుపతిలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె పుట్టి పెరిగింది. నేను అడుగుతున్నాను, బ్రోకర్ కరుణాకర్ రెడ్డి నీ మనిషి కాబట్టి నీ అండదండలతో ఈ దోపిడీ జరిగిందని కూడా నేను మనవి చేస్తాను. ఆర్డీఓ కనక నర్సారెడ్డి సూత్రధారుడు ఈ టీడీఆర్ బాండ్ స్కామ్ లో. అదే విధంగా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ వీళ్ళందరూ సర్వే చేసేవాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసిన కొంతమంది దొంగలు, అందరు కాదు కొంతమంది దొంగలు, అందరికి కూడా దీంట్లో పాత్ర ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఈ 4,000 కోట్ల టీడీఆర్ బాండ్ లో ఎవరెవరు ఎంత దోసుకున్నారు, కరుణాకర్ రెడ్డి ఎంత దోసుకున్నాడు, మోహిత్ రెడ్డి కూడా చైర్మన్ గా మీరెంత ఇచ్చారు, అభినయ్ రెడ్డి ఎంత దోసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా పోయిందనేది కూడా బయటికి రావాలని నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ ఇక్కడొక్కడే కాదు, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది ల్యాండ్లు మేము ఇయ్యము, మా భూములు మేము ఇయ్యము అంటే కూడా రౌడీయిజం చేసి, గూండాలను పంపించి, కత్తిలు చూపించి, బెదిరించి ఈరోజు ఆ భూములు తీసుకున్నారనేది తిరుపతిలో టీడీఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళ గురించి వాళ్ళని పోయి అడిగితే వాస్తవాలు చెప్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది నిజమా కాదా? నీ గోల్డాల్ని పెట్టి మేము ఇవ్వంటే బెదిరించి దౌర్జన్యం చేసి తీసుకున్నారా లేదా అని కూడా మేము అడుగుతున్నాం. ఏం కరుణాకర్ రెడ్డి, ఈరోజు నేను అడుగుతున్నా, ఇదే టీం, ఇదే హరిత, ఇదే వెంకటరమణారెడ్డి ఐఏఎస్ 34,000 ఎపిక్ కార్డ్స్ లో వీళ్ళ పాత్ర లేదా అని నేను అడుగుతున్నా. అంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఒక పక్క 4,000 కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేసి దాంట్లో డబ్బులు గుంజేసేసి దొంగ ఓట్లలో కూడా వీళ్ళకి హస్తం ఉందా లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ వాళ్ళ ఉన్న టైంలోనే జరిగినాయి. ఇది వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా నేను మనవి చేస్తాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ రోజు కరుణాకర్ రెడ్డి నువ్వు ఒక బ్రోకర్, అభినయ్ రెడ్డి ఒక బ్రోకర్ అని నేను చెప్తున్నా, శ్రీలక్ష్మి గారు చెప్తున్నారు, మీ చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు. కాబట్టి వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రాజీనామా చెయ్యాలి. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి వెంటనే రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే ఈ అవినీతి మీ ప్రభుత్వమే ఒప్పుకుంది కాబట్టి. ఇంకో విషయం, కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్లు ఎవరికి ఇష్యూ చేశారో, కరుణాకర్ రెడ్డి మనుషులు పోయి వాళ్ళు బెదిరిస్తున్నాడు. మాకు ఓటేసి మేము గెలిస్తేనే మీకు మిగతా వాళ్ళకి టీడీఆర్ బాండ్లు మేము ఇస్తాము అనే విషయం ఈ రోజు తిరుపతిలో పొద్దున్నే నాకు టీడీఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వంలోకి రాగానే టీడీఆర్ బాండ్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయపరంగా న్యాయంగా ఇచ్చిన వాళ్ళు, అవినీతి లేకుండా చేసిన వాళ్ళకి అందరికీ తెలుగుదేశం కూటమి తరఫున న్యాయం జరుగుతుందని కూడా నేను మనం చేస్తా ఉన్నా. మీకు అన్యాయం జరగనేమో, మేము తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ఆదుకుంటాం, అది మా బాధ్యత. ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి అని కూడా నేను మనం చేస్తాను. మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎటువంటి ఏ విషయం గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే
2-3 నెలల్లో ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడికి చెప్పి అక్కడ మీకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి మీకు అండగా నిలబడద్దని కూడా నేను మనవి చేస్తున్నాను. సో వెంటనే ఈ స్కామ్ ఎవరెవరు ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే టీడీఆర్ బాండ్ స్కామ్ ఈ రోజు ప్రభుత్వమే ఇది ఒక పెద్ద స్కామ్. 4,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న టీడీఆర్ బాండ్లని ఇంకా ఇయ్యొద్దు, ఆపేయమని చెప్పింది కూడా ఈ రోజు జగన్ ప్రభుత్వమే అని నేను చెప్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఒకటి అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నువ్వేం చెప్తావు? ఇది అవినీతియా కాదా? నీ ప్రభుత్వం చెప్తుంది, నీ చీఫ్ సెక్రటరీ చెప్తుంది ఇది మోసం, దగా అని. వాళ్ళకి టికెట్ లేకుండా తీసేస్తావా? నువ్వు అంటుంటావు కదా అవినీతికి తావులేదు, అవినీతికి తావులేదు. టోటల్ గా నీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం అని కూడా నేను మనం చేస్తున్నా. మీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం, మీ బంధువులందరూ అవినీతి పరులు. దానికి సాక్ష్యం పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి. నాయనా కరుణాకర్ రెడ్డి, ఆ 3 నామాలకి నాయనా నీకు దండం పెడతా. ఆ 3 నామాలకి ఎంతో పవిత్రత ఉన్నది. నీలాంటి బ్రోకర్ నాయాళ్ళు ఆ 3 నామాలు వేసుకుంటే వెంకటేశ్వర స్వామి క్షమించడానికి కూడా నేను మనం చేస్తా ఉన్నా. వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టాలి. వెంటనే రెవెన్యూ యాక్ట్ కింద వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఆ డబ్బులు వేలం పాటేసి ఆ డబ్బులు ప్రభుత్వానికి జమ చేయాలి. టీడీఆర్ బాండ్లు భూములు తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగాలి. అది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. శ్రీలక్ష్మి గారు, మీరు భయపడి చేసిన మీరు తప్పించుకోలేరు అని మాత్రం నేను మనవి చేస్తున్నా. ఎవరెవరు తప్పు చేశారో ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ కూడా శిక్ష పడద్దని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు ఈ రోజు ఏదో ఆపేస్తే నువ్వు తప్పించుకోవచ్చని అనుకుంటున్నారేమో, కానీ ఒక్కటి మాత్రం ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నా, 100% మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరికీ శిక్ష పడద్దని కూడా నేను మనవి చేస్తాను. ఇదిగోండి టీడీఆర్ బాండ్, ఇదిగోండి టీడీఆర్ బాండ్. ఈ అవినీతిని కాల్చేస్తున్నాం, ఈ అవినీతిని కాల్చేస్తున్నాం. ఈ అవినీతితో ఇక్కడ అంతమైపోయింది. ఇదిగో కరుణాకర్ రెడ్డి, నువ్వు సంపాదించిన డబ్బులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తున్నా, ప్రతి రూపాయి కూడా వసూళ్లు చేస్తాం, మీ ఆస్తులు జప్తు చేస్తామని కూడా నేను మనవి చేస్తున్నానని కూడా చెప్తా ఉన్నా. సో దీని వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మేము దీని మీద ఎంక్వైరీ పెడతాం. దీని మీద వెంటనే 100% యాక్షన్ ఉంటుంది. టీడీఆర్ బాండ్ తీసుకున్న న్యాయబద్ధంగా తీసుకున్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది, కూటమి ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. కానీ ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలి. ఈ టీడీఆర్ బాండ్ల కోసం పోరాడిన జనసేన పార్టీ అయితేమి, భారతీయ జనతా పార్టీ, భానుప్రకాష్ ఏమైతేమి, కిరణ్ అయితే ఏమి, ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో రాజశేఖర్ అయితే ఏమి, వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు తిరుపతిలో ఉండి పోరాడారు. ఈ రోజు మా కూటమి అభ్యర్థి శ్రీనివాస గారికి చెప్తున్నాం, శ్రీరన్న దయచేసి దీన్ని టేకప్ చేయండి, దయచేసి దీన్ని టేకప్ చేయండి, అవినీతిని బయటకు తీసుకురమ్మని మా కూటమి అభ్యర్థికి కూడా మేము అపీల్ చేస్తున్నాం. 100% ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఈ అవినీతి తొందరలో బయట పెట్టి వీళ్ళందరినీ అబ్బా కొడుకుల్ని, బ్రోకర్ అబ్బా కొడుకుల్ని అందరినీ జైలుకు పంపించేది ఖాయమని కూడా నేను మనవి చేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనే కదా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పెన్షన్స్ మీద చాలా విచిత్రమైన జీవో ఇచ్చాడు. ఏంటంటే 1,27,177 మంది ఉన్నారు. దాంట్లో ఏది పెన్షన్లు అందించేదానికి మా దగ్గర అంతమంది ఉన్నారు. కానీ 14,233 మంది అగ్రికల్చరల్ స్టాఫ్ అయితే ఏమి, ఫిషరీస్ అయితే ఏమి, సెరికల్చరల్ అయితే ఏమి, వాళ్ళు పంపించలేము అన్నారు. ఏం జవహర్ ఒకటో తేదీ 1 గంట సేపు పంపించలేవా? 1 గంట సేపు 1వ తేదీ ఈ 14,000 మందిని పెన్షన్లు పంపిణీ చేసేదానికి నువ్వు పంపించలేవా? అంత బిజీగా ఉన్నారా అని అడుగుతున్నావు. 1వ తేదీ ఒక నెల 6 గంటలకి 1వ తేదీ
6 గంటలకి మొదలు పెడితే కరెక్ట్ గా 7:30 అయిపోతుంది. ఈ 14,000 మంది అంత బిజీగా ఉండాలా అని ఎవరు? సరే, పవర్ డిపార్ట్మెంట్ 6,754 మందిని మీరు పంపించలేము. 1 గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అన్నది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓ ట్రైనింగ్ లో ఉన్నారు, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. 1 గంట కాకపోతే 1 గంట 6 నుంచి 10 వరకు 3-4 గంటలు ఒక్కరోజు 1 నెలలో ఇదే వ్యవహారం. అసలు ఇంకొకటి కూడా తమాషగా, ద అబౌవ్ స్టాఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించిన వాళ్ళకి ఊరు తెలియదంట, పేరు తెలియదంట, లొకేషన్ తెలియదంట. గూగుల్ మ్యాప్స్ కూడా ఇప్పుడు మా ఊరు రాజపాళెమా, గూగుల్ మ్యాప్ వేస్తే రాజపాళెం తెలీదా? రాజపాళెం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా, లేకపోతే వెంకయ్యమ్మ పెన్షన్ ఇవ్వాలా, లక్ష్మక్క పెన్షన్ ఇవ్వాలంటే చెప్పరా ఊర్లో? మీకు పెన్షన్లు ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి, వైసీపీ జవహర్ రెడ్డికి ఇష్టం లేదు. దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు. అది కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. హత్య రాజకీయాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నిన్న పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూసా. ఏమంటాడు పోసాని? చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేసాడా లేదా? చంద్రబాబు నాయుడు హత్య చేసాడా లేదా? ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య చేయలే? మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. పుట్టుకని హెలికాప్టర్ పడిపోయిందా లేదా? ఎవరు చేశారు? కరెక్ట్ గా 2019 ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి పుట్టుకని చచ్చిపోయాడు. ఎటు చచ్చిపోయాడు? ఈ రోజు మీ హత్య రాజకీయాల కోసం పెన్షనర్స్ చంపేస్తారా? 32 మందిని 1 గంట కోసం నువ్వు మంచి నీళ్ళకపోయాడు నీ చీఫ్ సెక్రటరీ. ఎందుకంటే నీ చీఫ్ సెక్రటరీకి నువ్వు ఇయ్యొద్దని చెప్పావుగా. 13 మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, 13 మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనకు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి, సంస్కారంతో మాట్లాడండి. ఏం చెప్తావు పోసాని? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కమ్మలకి కాపులకి, కమ్మాస్కి కాపుస్కి తగువ పెట్టి వాళ్ళిద్దరు విడదీశాడా చంద్రబాబు నాయుడు? గుర్తుపెట్టుకో, మైనారిటీల్ని హైదరాబాద్ లో మీరు నరికింది, మీ కుటుంబం నరికింది చూడు, మీ వైఎస్ కుటుంబం. ఆ రోజులు మర్చిపోతే ఎట్ట నాయన? గుర్తుందా? ఓల్డ్ సిటీలో కత్తులు పెట్టుకొని నరికారు మైనారిటీస్ ని. ఎవరు చేసింది? గుర్తు తెచ్చుకుని మాట్లాడేందుకు కూడా నేను మనవి చేస్తాను. సో ఈ పెన్షన్స్ కుట్ర ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేస్తున్నా. ఈ గందరగోళం రేపు వచ్చే నెల మే 1వ తేదీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి విన్నపిస్తున్నాం. ఇప్పుడన్నా ఆఫీసర్స్ మారండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దయచేసి 1 సైడ్ గా ఉండొద్దని కూడా హెచ్చరిస్తూ సెలవు.